హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. వెల్కమ్ టు అ డే ఇన్ మై లైఫ్ ఎట్ మై మామ్స్ ప్లేస్. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో మలిక్తా కూడా తను ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి బెంగళూరు నుంచి వచ్చిందనమాట. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే షూట్ చేశాను. ఈరోజు ఒక మంచి విషయం కూడా మీతో షేర్ చేస్తాను. డెఫినెట్లీ మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో బ్లాగ్ చూస్తుండే డెఫినెట్లీ ఆ విషయం గురించి కూడా మీతో షేర్ చేస్తాను. ఇదేంటంటే మార్నింగ్ ఈరోజు చపాతీ చేద్దామని చెప్పేసి మా సిస్టర్ ఏమో పోహా చేస్తుంది. తనకి ఆ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఇటు వచ్చేసేసి చపాతీ ఆల్రెడీ పిండి కలిపి రెడీగా పెట్టాను. నార్మల్గా కర్రీ కంటే కూడా మాకు ఎక్కువ ఆల్ టైమ్ ఫేవరెట్ ఆలూ కాంబినేషన్ ఇష్టం కాబట్టి సరే ఆ కర్రీ చేద్దామని చెప్పేసి దానికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. రెసిపీస్ మీకు ఆల్రెడీ తెలిసినవే, మీరు రెసిపీ చూస్తూ ఉండండి. నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటనేది ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. అదేంటంటే మనము చిన్నగా ఉన్నప్పుడు ఇంతకుముందు భూమి యొక్క రేట్లు చాలా తక్కువ ఉండేవి. మనం చూసిన ప్లేసెస్లో కూడా ఇవి అసలు తీసుకుంటే యూజ్ ఎందుకు, మనకెందుకు అన్నట్టుగా అనిపించేది. కానీ మనం ఎందుకు పనికి రావు, వేస్ట్ అనుకున్నవే ఇప్పుడు బాగా ప్రైజెస్ పెరిగి మంచి వర్త్ అయితే ఉన్నాయి. కాబట్టి ఆ మిస్టేక్ ఇప్పుడు చేయకూడదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మనం కూడా ఎక్కడో చోట ఎంతో కొంత తక్కువలోనో ఎక్కువలోనో ఎవరి బడ్జెట్ని బట్టి ఒకళ్ళు 10లో ఉంటారు, ఒకళ్ళు 20లో ఉంటారు, ఒకళ్ళు 30లో ఉంటారు, ఒకళ్ళు ₹1,00,00,000 ఉంటారు. సో అలా ఒకవేళ మీరు కూడా ఆలోచించి ఎప్పుడైనా తీసుకోవాలని అనుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ మనకి స్మార్ట్ సిటీ అని చెప్తున్నారు కదండి, కడతాల వైపు కూడా మంచి డెవలప్మెంట్స్, ఫార్మసిటీ ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో మీరు కనుక ప్లాట్ తీసుకోవాలని అనుకుంటే మీకు స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ షేర్ చేయండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో సిటీ లిమిట్స్లో మనం ఏదన్నా సరే స్థలం తీసుకోవాలంటే కనీసం దూరం వెళ్తే 30, ఇంకొంచెం దగ్గరకు వస్తే 40, 50, లక్ష ఇట్లానే అంత ప్రైజెస్లో మనం తీసుకోలేం. కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్లో ఇప్పుడు మనం దూరం అనుకున్నది ఒక 5-10 ఏళ్ళ తర్వాత అది ఖచ్చితంగా దగ్గర ఏరియానే అయిపోతుంది. కాబట్టి మన పిల్లల కోసం ఏదైనా సెక్యూర్గా వాళ్ళు ఈ అపార్ట్మెంట్స్ ఇలాంటి వాటిల్లో మగ్గిపోకుండా ఇండివిజువల్గా ఉండాలనుకుంటే ఓపెన్ ప్లాట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అది కూడా మంచి ఎమ్యూనిటీస్ ఉండి మనకి డెవలప్మెంట్కి స్కోప్ ఉన్నటువంటి ఏరియాలో దగ్గరగా ఉన్న చోట మీరు కనుక తీసుకోవాలని అనుకుంటే మీరు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్లో నాకు PLOT ప్లాట్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను మీకు రీచ్ అవుట్ అయ్యి మీకు కావాల్సిన వివరాలు అయితే షేర్ చేస్తాను. కన్సర్న్ పర్సన్ డీటెయిల్స్ ఇస్తాను. వాళ్ళు మీకు పూర్తి వివరాలు అలాగే సైట్ విజిట్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తారు. హ్యాపీగా మీరు కూడా వెళ్ళి చూసి మీ బడ్జెట్లో ఉంటే హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయితే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మనం అసలు ఎప్పటికీ కొనలేము. ఇప్పుడే ఆకాశాన్ని అంతెంత ధరలు ఉన్నాయి. అలాంటిది ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ రేట్లు ఉంటాయి. ఇంకా మనం చూస్తూ ఉండడం తప్ప చేసేది ఏమి ఉండదు. కాబట్టి మన పిల్లల లైఫ్కి కొంచెం సెక్యూర్ చేసి వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే డెఫినెట్గా మీరు ఒక మంచి స్థలంలో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయడం అనేది మంచి రైట్ డెసిషన్. ఏమో గవర్నమెంట్ మంచి డెసిషన్స్ తీసుకొని స్మార్ట్ సిటీని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి తీసుకొస్తే మళ్ళీ అటుపక్క ఇప్పుడు ఇట్లా మనం మాదాపూరు, కొండాపూరు ఇటు సైడ్ ఏరియాస్ ఎట్లా డెవలప్ అయ్యాయో అట్లా మనం అటు సైడ్ డెవలప్మెంట్ కూడా చూసే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. ప్రజెంట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మనము పర్చేజ్ అనేది చేస్తే డెఫినెట్లీ మన పిల్లలకి హెల్ప్ అవుతుంది. సో ఆలోచించుకోండి. ఇంకా ఇప్పుడు కూడా మనకు ఒక అవకాశం ఉంది. ఇప్పటికి ఇంకా డెవలప్మెంట్స్ అనేవి ర్యాపిడ్గా స్టార్ట్ అయ్యి మనకు అక్కడ కళ్ళ ముందు కనపడలేదు. కాబట్టి అట్లీస్ట్ ప్రైజెస్ అనేవి కొద్దిగా ఒక తక్కువ రేంజ్లో వస్తాయి. కానీ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని పనులు స్టార్ట్ చేసింది అనుకోండి, అప్పటిక మనం ఎంత చెప్పినా కూడా ఎక్కడ అంత దూరం వెళ్ళినా కూడా తక్కువ రేట్లు అయితే దొరకవు. సో దూరం దగ్గర అనేది పక్కన పెడితే ఎక్కడో చోట ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం భూమి మీద పెడితే ₹1, ₹10 కంపల్సరీ అవుతుంది. కనీసం ₹2, ₹3 అయినా మనం పెట్టిన డబ్బుకి సేఫ్గా మంచి రిటర్న్ అయితే వస్తుంది. కాబట్టి ఆలోచించుకొని వైజ్ డెసిషన్ తీసుకుని మీరు ఎవరైనా ఒక మంచి ప్లాట్ తీసుకోవాలి అంటే నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్లో డీటెయిల్స్ అడగండి, నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే నేను ఆలూ కర్రీ సేమ్ ప్రాసెస్, ఎక్కువ మసాలాలు ఏమీ వేయను, సింపుల్గా చేస్తాను. కానీ టేస్ట్ బాగుంటుంది. కాస్త లిక్విడ్గా అంటే గుజ్జుగా ఉండేలాగా చేస్తాను కాబట్టి చపాతీకి అయితే నంచుకొని తినడానికి బాగుంటుంది. సో ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తాను. ఎన్నో మెథడ్స్లో చేయొచ్చు కానీ ఒక సెట్ ఆఫ్ టేస్ట్ అంటే దీనికి ఇదే కాంబినేషన్. ఇప్పుడు ఉగ్గానికి బజ్జీ అని ఎట్లా అంటారు, అలాగా చపాతీ అంటే మా ఇంట్లో ఈ ఆలూ కర్రీ ఉండడం ఇష్టం. మనం రాజ్మా చేసుకోవచ్చు, ఇంకా పప్పు చేసుకోవచ్చు, ఏమైనా ఫ్రైలు చేసుకోవచ్చు. అవన్నిటికంటే కూడా ఈ ఆలూ కాంబినేషన్ ఉంటేనే మాకు తిన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని దాన్నే చేస్తూ ఉంటాను. ఇంకా నాది అక్కడ ప్రిపరేషన్ అయిపోయింది. ఇంక ఇటు వచ్చాను అనమాట. మా సిస్టరు తను ఎక్కువగా ఇక్కడ వీళ్ళు పోహా చేసుకుంటూ ఉంటారు. ఇటు ఎంతైనా హైదరాబాద్ కొంచెం హీట్ ప్రాంతం కాబట్టి వాళ్ళు ఎక్కువ చపాతీలు అలాంటివి ప్రిఫర్ చేయరు. కొంచెం లైట్ అండ్
హెల్దీ బ్రేక్ఫాస్ట్లే చేసుకుంటూ ఉంటారనమాట. సో దాని ప్రిపరేషన్ కూడా చూడండి నా ఛానల్లో. ఇప్పటివరకు అయితే నేను ఈ రెసిపీ ఎప్పుడు చేయలేదు. ఒకవేళ ఎప్పుడో ఒకసారి చేశాను కానీ అది షూట్ కూడా చేయలేదు. సో ఇది కూడా మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. ఇది డీటెయిల్గా క్లీన్గా మనకి రెసిపీ అయితే చూపించాను. ఫస్ట్ కొంచెం పల్లీలు అయితే తను ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకుంది. తర్వాత ఉల్లిపాయ, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. సింపుల్గా ఉంటుంది. అండ్ పిల్లలకి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనము ఇడ్లీ పిండి లేదు, దోశ పిండి లేదు అని చెప్పి హడావిడి పడకుండా ఇంట్లో ఆనియన్స్ కానీ పల్లీలు కానీ ఇలాంటివి కొన్ని బ్యాకప్గా ఉంచుకునే ఐటమ్స్ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీ చేసేసుకుంటే బ్రేక్ఫాస్ట్ పని అనేది ఈజీగా అయిపోతుంది. కొంచెం స్కూల్ డేస్ ఉన్నప్పుడు ఎక్కువ టెన్షన్ పడతారు. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి ఇచ్చే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ స్కూలింగ్ టైంలో ఇట్లాంటి క్విక్ బ్రేక్ఫాస్ట్లు తెలిసి ఉంటే మనకి వంట టెన్షన్ లేకుండా కూడా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. సో ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత తను కొంచెం పసుపు వేసింది. పసుపు వేసేసి ఈ ఉల్లిపాయలను కూడా కాస్త మంచిగా ఫ్రై అనేది చేసేసింది అనమాట. అయిపోయింది. దీని తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇట్లా మగ్గే టైంలోనే తను ఉల్లిపాయలు కాదు టమాటాలు తీసుకొని వాటిని గ్రేట్ చేసి, అంటే మనం మరీ మిక్సీ పెట్టినట్టుగా తురుము కాకుండా కొంచెం గ్రేటర్ ఉంటుంది కదా తురుముకునేది, దాంతో పల్పులాగా తీసి పెట్టుకుంది అనమాట. ఒక 3-4 టమాటాలు. కొంచెం టమాటా ఎక్కువ ఉంటేనే బాగుంటుందంట దీనికి టేస్ట్. అందుకని చెప్పేసి ఒక 3-4 టమాటాలది మొత్తం ఇట్లాగా గుజ్జు తీసేసి పెట్టుకుని దాన్నంతా కూడా యాడ్ చేసేసి దీనికి మిక్స్ చేసేసింది. ఇప్పుడు మనకి టమాటా గుజ్జు కూడా పచ్చివాసన పోయి మంచిగా ఉడకాలి కాబట్టి కాస్త ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మగ్గించుకుంటే టమాటా కూడా మంచిగా మగ్గుతుంది. దీని తర్వాత చేసుకునే ప్రాసెస్ ఏంటంటే, ఇది మగ్గే లోపల మనము మరమరాలు ఉంటాయి కదా, మీ సైడు కొన్ని ప్రాంతాల వాళ్ళు బొరుగులు అంటూ ఉంటారు. సో నేను అవి చూపిస్తాను. మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో ఆ పేరు నాతోటి కామెంట్ సెక్షన్లో రాయండి. మేమైతే మరమరాలని పిలుస్తాం అనమాట. సో ఆ మరమరాలు అనేవి మనం కొంచెం వాటర్లో తడుపుకొని దీంట్లో వేసుకోవాలి. కాసేపు నాకు చూస్తే మనకి ఉల్లిపాయ అలాగే టమాటా గుజ్జు అంతా మంచిగా మగ్గాయి. సో కాసేపు దాన్ని మూత పెట్టేసేసి సిమ్లో పెట్టుకొని తర్వాత ఈ యొక్క గిన్నెలో, అంటే మీకు చూపించడం కోసం తను స్టవ్ అటు పక్కకి మార్చుకుంది బౌల్ అనేది. ఇప్పుడు మంచినీళ్ళల్లో మనం ఈ మరమరాలన్నిటిని వేసేసి కాసేపు ఇట్లాగా ముంచి పిండేసేసి మనం ఇప్పుడు ఏదైతే కుక్ చేసుకున్నామో మిశ్రమము, ఉల్లిపాయ టమాటా మిశ్రమం దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వాటర్లో వేసేసి కలుపుకోవాలంతా. తేలిగ్గా ఉంటాయి కాబట్టి పైన తేలుతూ ఉంటే వాటిని కొంచెం మనం మునిగేలాగా నానపెట్టుకొని తర్వాత నీళ్ళంతా ఏమి లేకుండా కూడా పిండేసేసి చేసుకోవాలి. నేనైతే ఇంత లైట్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేయను, కాకపోతే ఇక్కడ మా చెల్లి బాగా చేస్తుంది ఎక్కువసార్లు. సో ఈ విధంగా మొత్తం తీస్తే సేమ్ చూడడానికి అన్నం ఎలా ఉంటుందో కంటికి మనకు అలాగే అనిపిస్తుంది. ఆ మరమరాలన్నీ కూడా వాటర్ పిండేసిన తర్వాత సో ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి. ఒక 500 గ్రామ్స్ ప్యాకెట్ తెచ్చుకుంటే చేసామంటే ఇంట్లో వాళ్ళందరూ పర్ఫెక్ట్గా తినేస్తారు. సో అన్నిటిని కూడా తీసేసిన తను వాటర్ పిండేసిన తర్వాత ఇది ఒకసారి కలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి. నేను ఉప్పు వేసిన క్లిప్ షూట్ అయిందో లేదో సరిగ్గా చూడలేదు. మేబీ ఇలాగా మనము గ్రేవీగా ఉన్నప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుంటే మంచిగా కలుస్తుంది. అదేలేండి, తను ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసింది. నాకు తెలిసి సాల్ట్ క్లిప్ మిస్ అయిందో తను వేస్తుందో తెలియదు, కానీ సాల్ట్ కూడా మనం ఈ టైంలోనే కలిపేసేసుకుంటే మంచిగా కలుస్తుంది. కలిసిన తర్వాత మనం నానపెట్టి తీసినటువంటి ఈ మరమరాలన్నిటిని కూడా దీంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎక్కువ అనిపిస్తే కానీ నీళ్ళలో నానబెట్టిన తర్వాత దగ్గరగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దించిన తర్వాత నిమ్మరసం పిండుకొని కాస్త కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ యమ్మీగా ఉండేటటువంటి పోహా అయితే రెడీ అయిపోతుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్. మీరు చేస్తారా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చేయని వాళ్ళైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయొచ్చు యాజ్ అ రెసిపీగా. అండ్ ఇందాక మీకు చెప్పినట్టుగా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ గురించి మీ ఒపీనియన్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మీకు మంచి రెసిపీ షేర్ చేశాను కదా, డెఫినెట్లీ ఇది కూడా ట్రై చేసి మీ యొక్క పిక్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఫైనల్గా తను కొత్తిమీర కూడా వేసేసి గార్నిష్ చేసేసింది. సో అంతే, ఇవాళ నా మార్నింగ్ రొటీన్ మాత్రమే నేను షూట్ చేశాను. తర్వాత ఒక పని ఉండి బయటకైతే వెళ్ళడం జరిగింది. ఇంకా అది అయిపోయేసరికి ఈవినింగ్ అయింది. సో ఇంకా ఈవినింగ్ సాయంత్రం కొంచెం అట్లా వచ్చిన తర్వాత చిరాగా అనిపించి డాబా మీదకి వెళ్ళి కాసేపు చిల్ అయ్యి ఫొటోస్ దిగేసి వచ్చేసాము. ఇంతే ఈరోజు నా డే 1 అయితే. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లాగే స్పెండ్ చేశాను. ఫైనల్గా నిమ్మరసంతో గార్నిష్ చేసేసింది.
చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈవెన్ స్నాక్స్ టైంలో కూడా చేసుకోవచ్చు మనము. హోప్ ఇవాళ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫైనల్గా అయితే నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ చూపిస్తాను రండి. ఇది వచ్చేసి మా సిస్టర్ చేసింది. అండ్ మేమైతే ఇక్కడ మా మమ్మీ అన్ని చపాతీలను కూడా పొరలుగా వేసేసి రెడీగా పెట్టి వీటితోటి చపాతీలు చేసింది సూపర్ సాఫ్ట్గా. అండ్ మై ఫేవరెట్ ఆలూ కర్రీ వేసుకొని హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎండ్ చేసేసాము. ఇదండి ఇవాళ సింపుల్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని సోషల్ హ్యాండిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫాలో చేయాల్సిన వాళ్ళు అందులో లింక్స్ ద్వారా ఫాలో అయితే చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఇందాక చెప్పాను కదా ఉదయం వెళ్ళి బయటికి సాయంత్రం వచ్చేసరికి లేట్ అయిందని. సో ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఎండ్ కార్డ్ వేసేసాను ఈ రోజుకి. అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.